హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ లాంగ్ వీడియోలో వచ్చేసి రీసెంట్గా షార్ట్ వీడియో పెట్టాను కదండి. సో ఆ షార్ట్ వీడియోలో అయితే బ్యాంగిల్స్ చూపించాను. ఆ బ్యాంగిల్స్ ఎలా డిజైన్ చేసుకోవాలని చెప్పేసి ఈ లాంగ్ వీడియోలో అయితే చూద్దాము. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే కనుక మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఈజీ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసి. అయితే ఫస్ట్ మనం వైట్ బ్యాంగిల్స్ చేద్దాము. 2 బ్యాంగిల్స్ని. వీటికి మనం యూజ్ చేసుకుందని వచ్చేసి స్క్వేర్ బ్లూ కలర్ అండ్ అలానే 3mm రౌండ్ సిరామిక్ వైట్, 6K ఐ షేప్ సిరామిక్ వైట్. అయితే ఇక్కడ నేను ఫస్ట్ స్కై బ్లూ వచ్చేసి గోల్డ్ కలర్లో గ్లాజీలోని అండ్ అలానే మ్యాట్లో కూడా తీసుకున్నాను. అంటే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నా అనమాట. గ్లాజీ బాగుంటుందా లేకుంటే మ్యాట్ బాగుంటుందా అని చెప్పేసి అర్థం కాక కన్ఫ్యూజన్లో ఫస్ట్ అయితే నేను రెండు తీసుకుని రెండు కూడా నేను స్టిక్ చేసుకుంటాను. అది ఎలానో కూడా చూడండి, ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఫస్ట్ మనము బ్యాంగిల్ మీద క్రాస్గా అయితే గమ్ అప్లై చేసుకోవాలి. సో క్రాస్గా గమ్ అప్లై చేసుకొని 6K ఐ షేప్ కుందని స్టిక్ చేసుకోవాలి. అలా స్టిక్ చేసుకున్న తర్వాత కిందన పైన మనకి ఇంకా ప్లేస్ ఉంటుంది కదా, సో అక్కడైతే మళ్ళీ గమ్ అనేది అప్లై చేసుకొని స్క్వేర్ కలర్ కుందన్స్ని మనం స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చెప్పాను కదా మీకు, ఏ కుందన్స్ అంటే గ్లాజీలో పెట్టాలో మ్యాట్లో పెట్టాలని కన్ఫ్యూజన్లోనే అని చెప్పేసి చెప్పాను కదా. సో అయితే ఇప్పుడు మళ్ళీ పైన మ్యాట్ కింద గ్లాజీ అనమాట. రెండు డిఫరెంట్ స్టోన్స్ మనం పెట్టుకొని మనము చూసుకుంటాం. గ్లాజీ మీద చూసిన దానికన్నా మ్యాట్ మీద చూసినప్పుడు మీకు స్కై బ్లూ కలర్ అనేది చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా గ్లాజీని స్కిప్ చేసేసి మ్యాట్లోనే కంటిన్యూ అవుతున్నాను అనమాట. సో అయితే సేమ్ ఇంత గ్లాజీ పెట్టిన ప్లేస్లోనే మళ్ళీ గమ్ అనేది అప్లై చేసుకొని మ్యాట్ స్క్వేర్ కుందని కూడా పెట్టేసుకోవాలన్నమాట. సో అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్యాటర్న్ క్రాస్గా గమ్ అప్లై చేసుకోవాలి. సో క్రాస్గా గమ్ అప్లై చేసుకొని మళ్ళీ 6K ఐ షేప్ కుందన్స్ పెట్టుకొని ఇంకా అదే సేమ్ రిపీట్ అవుతుంది బ్యాంగిల్ మొత్తము. అయితే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూస్తే కనుక సైడ్ మనకి ప్లేస్ ఉండిపోతుంది అనమాట. సో అలా ఉన్న దగ్గర మనము మళ్ళీ గమ్ అప్లై చేసుకొని 3mm సిరామిక్ వైట్ తీసాం కదా, సో ఆ కుందన్స్ని మనం స్టిక్ చేసుకుంటే మనకి కంప్లీట్ డిజైన్ అవుతుంది అనమాట. సో ఇలా చూస్తే కనుక చాలా నీట్గా ఉంటుంది. అయితే మీకు ఫుల్ బ్యాంగిల్ కూడా చూపిస్తాను లాస్ట్లో. అయితే మొత్తం బ్యాంగిల్స్ కలిపి చూపిస్తాను అనమాట. సో ఇది డిజైన్ మనము 2 బ్యాంగిల్స్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ పేర్ అనమాట. టోటల్గా 12 బ్యాంగిల్స్ వస్తాయి. ఒక హ్యాండ్కి అయితే మనం 6 బ్యాంగిల్స్ యూజ్ చేస్తాం అనమాట. సో దీని డిజైన్ వచ్చేసి చాలా 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 ఈజీ అండి. టోటల్గా 6 బ్యాంగిల్స్ కాబట్టి 2 బ్యాంగిల్స్ వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ కింద వస్తాయి. అండ్ అలానే 4 బ్యాంగిల్స్ వచ్చేసి సెంటర్ బ్యాంగిల్స్ ఈజీయే, సైడ్ బ్యాంగిల్స్ రెండు ఈజీనే. అయితే సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి లీఫ్ ప్యాటర్న్ తీసుకున్నారు వాళ్ళు. సో దానికైతే ఫస్ట్ మనము సెంటర్లోని గమ్ అప్లై చేసుకొని స్టోన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి సెంటర్లో మొత్తము. సో అది కొంచెం మనం నీట్గా సెట్ చేసుకున్న తర్వాత దాన్ని కాసేపు పక్కనే ఉంచేయాలి. అది కొంచెం డ్రై అయిన తర్వాత రిమైనింగ్ డిజైన్ అని చెప్పేసి మనం చేసుకోవచ్చు. అది డ్రై అయ్యేలోపు మనము ఈ 4 బ్యాంగిల్స్ కూడా అంటే 8 బ్యాంగిల్స్ కూడా మనం డిజైన్ చేసేసుకుందాము. ఇది వచ్చేసి సెంటర్ బ్యాంగిల్స్ అనమాట. 4 కట్ కర్వ్లో యూజ్ చేసాము. దీనికి వచ్చేసి మనకి ఖచ్చితంగా మెజర్మెంట్ షీట్ కావాలి. సో దీంట్లో మనకైతే టోటల్గా 6 స్టోన్స్ అయితే మనం స్టిక్ చేసుకోవాలి. సో కాబట్టి ఖచ్చితంగా మెజర్మెంట్ షీట్ ఉండాలి. లేదు మాకు మెజర్మెంట్స్ తెలుస్తాయి అనుకుంటే కనుక మీకు ఆ షీట్ అవసరం లేదు. ఇక్కడ సిరామిక్ గోల్డ్ 4mm కుందన్స్ అయితే స్టిక్ చేస్తున్నాం అనమాట. 3mm అయితే మనకి సరిగ్గా కనిపించవు కాబట్టి, అంటే ఆ 4 కట్ బ్యాంగిల్ మీద 3mm అనేది చిన్నదైపోతుంది కాబట్టి 4mm మనం యూజ్ చేస్తాము. సో అలాగా 6 సైడ్స్ కూడా మనము స్టోన్స్ స్టిక్ చేసేసుకోవాలి మొత్తం 8 బ్యాంగిల్స్కి కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లోపు మనకి ఈ బ్యాంగిల్స్ స్టోన్ చైన్ దగ్గర డ్రై అయిపోతుంది కాబట్టి దీని దగ్గర మనం డిజైన్ చూద్దాము. దీనికి మనం యూజ్ చేసిన కుందన్స్ ఏంటి అంటే స్కై బ్లూ గ్లాజీ 8K ఐ షేప్ అనమాట. సో ఇవి యూజ్ చేసి అయితే మనము లీఫ్ ప్యాటర్న్ తీసుకురాబోతున్నాం అనమాట. ఇక్కడ నేను మీకు వీడియోలో చూపించిన విధంగా 8K ఐ షేప్ కుందని మనం కొంచెం క్రాస్గా స్టిక్ చేసుకోవాలన్నమాట. స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా మనము పై వైపు కానీ కింద వైపుకి కానీ స్టిక్ చేసుకొని రావాలి. సో అలా మనం చేసుకుంటూ వస్తే కనుక మనకి లీఫ్ ప్యాటర్న్ అనేది అర్థమైపోతుంది అనమాట. ఇలానే 4 బ్యాంగిల్స్ కూడా కంప్లీట్ చేసేసుకోవాలి. సో లాస్ట్కి అయితే మీకు డిజైన్స్ చూపిస్తాను చూడండి. 2 సెట్స్ కూడా చాలా అంటే చాలా క్యూట్గా టర్న్ అవుట్ అయ్యాయి. అయితే లీఫ్ ప్యాటర్న్ కూడా మీకు సగంలో ఆపేసాను కదా, సో అక్కడైతే మీరు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట.
సో 2 సెట్స్ కూడా చాలా అంటే చాలా నీట్‌గా ఉన్నాయండి. మీకు కూడా ఇలాంటి కస్టమైజేషన్స్ కావాలి అనుకుంటే గనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కైతే వాట్సాప్‌లో మెసేజ్ చేసి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. కలర్ కస్టమైజేషన్ కూడా అవైలబుల్‌గానే ఉందండి. సీఓడీ ఆప్షన్ అయితే లేదు. బల్క్‌లో తీసుకుంటే ప్రైస్ అనేది తగ్గుతుంది. లేదు అనుకుంటే సేమ్ ప్రైస్‌కొస్తుంది. ఎవరు కూడా బార్గెనింగ్ చేయకండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్‌ని ఆన్‌లో పెట్టుకోండి.